హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి రాఖీ పండగకి అయితే మాకు చుక్కలు కనిపించాయి. ఎందుకు ఏమిటి అనేది వీడియో మొత్తం చూడండి. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడే ఆడపడుచుకోవాలంటే బయలుదేరుతున్నాము. చక్క పనులన్నీ చేసుకుని వేడదిరిపోతుందండి. ఫస్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి. అక్కడ రాఖీ కట్టించుకొని అక్కడ నుంచి మా పాప దగ్గరికి వెళ్తాం. మేము వచ్చేస్తాం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. గేట్ తీయి పుషు. పుషు బావ లేడు బయటికి కాదు, లోనకు అనుకుంటారా? లేడు బాబా. ప్రతి సంవత్సరం మా ఇద్దరు ఆడపడుచులు అయితే రాఖీ పంపిస్తారండి. పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు ఇద్దరు కూడా ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయలేదన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా వారు అలాగే మా ఆడపడుచు డైరెక్ట్గా రాఖీ కట్టుకోబోతున్నారు. చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ అయితే అయిపోయిందండి. పిల్లలు చిన్నగున్నప్పుడు అయితే వచ్చేది వాళ్ళు అనమాట రాఖీ కట్టడానికి. కానీ పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత చదువులు అవి ఉండడం వల్ల వాళ్ళకి రావడం అయితే కుదరలేదండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కుదురుతుందనమాట. మా పెద్ద ఆడపడుచు అండి తను. వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు, మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఇలా దగ్గరగా ఉండడం వల్ల ఇదొక ప్లస్ అని చెప్పుకోవచ్చు. మా చిన్నాడపడుచు కూడా ఇక్కడికి రాఖీ పంపించిందండి ఈ సంవత్సరం హైదరాబాద్కి. ఇక రెండు కూడా మా పెద్దాడపడుచే కట్టేస్తుంది అనమాట. వాళ్ళ అన్నయ్యకి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇన్ని సంవత్సరాల తర్వాత. వాళ్ళకి కూడా ఎప్పుడూ పంపిస్తే కట్టుకున్నది వేరే ఫీల్ వస్తుంది కదనండి. కానీ డైరెక్ట్గా కట్టించుకుంటేనే అదొక తృప్తిగా అనిపిస్తుంది. అసలు అన్నలకి రాఖీ కట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే అండి, మహాభారత కాలం నుంచి స్టార్ట్ అయిందని అయితే నాకు తెలుసు. ఎందుకు అంటే శిశుపాలుని చంపడానికి సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తాడండి శ్రీకృష్ణుడు. అప్పుడు తన చేతికి గాయం అవుతుంది. వెంటనే ద్రౌపది ఏం చేస్తుందంటే తన చీర కొంగు చించి వాళ్ళ అన్నకి రక్షగా కడుతుందన్నమాట. అంటే మా అన్నయ్యకి ఏం జరగకూడదు, ఎప్పుడూ బాగుండాలి అని చెప్పేసి ఒక రక్షగా ఆ దారాన్ని తన చీర కొంగును కడుతుంది. ఆ తర్వాత దాన్ని దారంగా మార్చి రాఖీ సోదరునికి కట్టడం ఆనవాయితీగా వస్తుందండి. మ్యాక్సిమం ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా అన్నా చెల్లెళ్ళు అయితే ఈ పండుగనైతే తప్పకుండా జరుపుకుంటారు. దగ్గరగా ఉంటే, దూరంగా ఉన్న వాళ్ళు అయితే కనీసం రాఖీ అయినా పంపించుకుంటారండి. మాకైతే అన్నయ్యలు ఎవ్వరు లేరండి. సో నేనెప్పుడు ఒక పండుగను మిస్ అవుతానంటే అది ఇదే. ఓకే తినండి. एक ना ये क्या है ऐड है। हाँ मेरे को नहीं पता ना कौन सा अच्छा है। गिफ्ट है, ले लो। చెల్లిలో సగం అది బావ కాబట్టి ఓకే. మిమ్మల్ని దీలా అట్లా పాపం. మీకు ఒకటి తెలుసా అండి, నార్త్ ఇండియాలో ఎక్కడైనా సరే అన్నలతో పాటు వదినలకు కూడా రాఖీ కడతారండి. సౌత్ ఇండియాలో నాకు తెలిసి అలాంటి ఆచారం అయితే ఏమీ లేదు. మేము ఛత్తీస్గఢ్లో ఉన్నాం కదా, సో అక్కడ కూడా అందరూ అన్నలకి వదినలకి ఇద్దరికి కడతారు. ఎందుకంటే అన్నల్లో సగం వదిన కాబట్టి ఇద్దరికి రాఖీ అయితే కడతారు. మా చిన్నపడుచు పంపించిన రాఖీలో 2 రాఖీలు వచ్చాయన్నమాట కాంబో. సో ఇక అది ఉంది కదా, నేను కడతానని చెప్పేసి మా ఆడపడుచు అయితే కడుతుంది. నేను కూడా కట్టించుకోవడం ఫస్ట్ టైం అండి. ఎందుకు అంటే ఎప్పుడు వాళ్ళు రాఖీ పంపిస్తారు కానీ కాంబో రాఖీ ఎప్పుడు పంపించలేదు, ఫస్ట్ టైం పంపించారు. సో అందుకనే ఉంది కదా అని మా చిన్న ఆడపడుచు పంపింది. పెద్ద ఆడపడుచు అయితే నాకు ఇక్కడ కడుతుందనమాట. ఇక మా ఆడపడుచు అయితే రాఖీ కట్టింది కదా, సో తనకి పసుపు కుంకుమ అయితే ఇచ్చామండి మేము మా తరపు నుంచి. ఇక ఇక్కడ రాఖీ అయితే కట్టించేసుకొని ఇక మా పాప దగ్గరికి అయితే బయలుదేరామండి మేము. బాయ్. ఓకే రాక్లే. తన దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి తను పొద్దున్నే రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు పాపం తను. ఇక అక్కడ నుంచి మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఆ రోజు సాటర్డే ప్లస్
వీకెండ్ ఇంకొకటి ఏంటంటే రాఖీ పండుగ. ట్రాఫిక్ బాగానే ఉందండి. ఆటో అయితే మా పని అయిపోయేది. ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము 11:30 కల్లా వెళ్ళిపోయామండి. 12కి లంచ్ అనమాట. సో తను వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఫెస్టివల్ కదా, అందరు పేరెంట్స్ వస్తున్నారు, పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఇక మా పాప అయితే వచ్చేసింది బయటికి. వచ్చి వాళ్ళ తమ్ముడిని అయితే చూసుకొని హ్యాపీ రాఖీ అనేసి ఇద్దరు విష్ చేసుకుంటున్నారండి. ఇక మాకు బయటికి వెళ్ళి తీసుకువెళ్ళి కట్టిద్దాం అనుకున్నాం, కానీ 1:30 వరకే ఉందండి రాఖీ పౌర్ణమి. ఆ రోజు 1:30 తర్వాత ఉండదన్నమాట పౌర్ణమి గడియలు. సో అందుకనే కాలేజీలోనే వాళ్ళ క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్ళి అయితే కట్టించేసాము. తను ఎప్పుడు 2 రాఖీలు కట్టిద్దండి. ఒకటి మా పాపది, ఇంకొకటి చెల్లి వాళ్ళ పాపది. ఒకటి అక్క రాఖీ, ఇంకొకటి చెల్లి రాఖీ అనమాట. 2 రాఖీలు కట్టించుకుంటాడు మా వాడు కూడా ప్రతి ఇయర్. సో ఇక మేము కూడా అక్కడికే వెళ్ళి పాప ఫ్రెండ్స్ మధ్యలో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, తన కాలేజీలో జరుపుకుంటుంది. లాస్ట్ ఇయర్ తను కూడా రాలేకపోయింది, మేము రాలేకపోయాము. కనీసం ఈ ఇయర్ ఇక్కడ ఉండడం వల్ల ఇదొకటి ప్లస్ అండి. మాకు కూడా రాఖీ కట్టుకోగలుగుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇద్దరు చాలా మిస్ అయ్యారనమాట ఈ ఫెస్టివల్ని. ఇక మా పాప రాఖీ కడుతుంటే వేరే పిల్లలు కొంచెం ఎమోషనల్ అయిపోయారండి అక్కడ. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళలేకపోయారు, వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు కూడా రాలేకపోయారనమాట కొంతమందికి. అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం ఎమోషనల్ అయితే అయ్యారు. పాపం పిల్లలు కదా, అనిపిస్తుంది కదా, అందరూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంటే వాళ్ళు వెళ్ళలేకపోతే కొంచెం బాధగానే ఉంటుంది. కానీ తప్పదు కదండి. దగ్గర ఉన్న వాళ్ళైతే ఓకే వెళ్ళి కట్టించుకోవచ్చు, కానీ దూరంగా ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుందండి అంత దూరం నుంచి రావాలంటే. ఇక మా బాబు మా పాప అక్కడే అయితే కట్టేసుకున్నారు. స్వీట్ అయితే తీసుకువెళ్ళామండి మేము వెళ్తూ వెళ్తూ రాఖీతో పాటు. సో వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు సెలబ్రేషన్ అయితే అయిపోయింది, రాఖీ సెలబ్రేషన్. ఇక కాళ్ళకి దండం పెట్టుకోమంటే సిగ్గుపడుతున్నాడు మా వాడు అక్కడ. సో అక్కడైతే లంచ్ చేసేసాము మేము. లంచ్ చేసేసి దగ్గరలో ఏఎంబి మాల్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళలేదు నేను, మా పాప మా వారు అయితే వెళ్ళారు, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అయితే నేను హైదరాబాద్లో ఒక మాల్కి వెళ్ళడం అనమాట. ఇన్ని ఇయర్స్లో హైదరాబాద్ వచ్చాము వెళ్ళాము చాలా టైమ్స్, కానీ ఎప్పుడు మాల్స్కి అయితే వెళ్ళలేదండి. వైజాగ్లో వెళ్ళాను కానీ ఇక్కడ వెళ్ళలేదన్నమాట నేను. ఇక మా పాప కాలేజీలో లంచ్ చేయలేదండి. అప్పటికే 3:30 అయిపోతుంది. ఇంకా తినేమని ఏదో ఒకటి తీసుకువెళ్తే పిజ్జా తింటామని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారనమాట. ఆర్డర్ ఇచ్చిన ఒక 1 అవర్ పట్టిందేమో అండి. ఆ రోజు చెప్పాను కదా, వీకెండ్ అవ్వడం వల్ల రష్ కూడా బాగా ఉంది మాల్లో. అలాగే రాఖీ సెలబ్రేషన్స్, రాఖీ పండగ కాబట్టి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు బాగానే ఉన్నారండి రష్ అయితే. ఇక వాళ్ళైతే కార్న్ పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇక్కడ మా వారు చక్కగా ఎవరికి వాళ్ళకి సర్వ్ చేస్తున్నారనమాట, హాఫ్. నేనైతే తిననండి పిజ్జా, నాకు అసలు అంత నచ్చదు కూడా, పర్సనల్గా అంత ఇష్టం ఉండదు. కానీ పిల్లలకి ఈ రోజుల్లో ఇవే ఇష్టపడుతున్నారు కదా. సో ఇంకా బయటికి తీసుకువెళ్ళినప్పుడు నేనేం కండిషన్స్ పెట్టనండి. ఇంట్లో అయితే మ్యాక్సిమం హెల్దీ ఫుడ్డే పెడతాను. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టం. ఇక అక్కడ కూడా నేను రెస్ట్రిక్షన్ పెడితే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళని ఆర్డర్ పెట్టుకొని తినమని చెప్పాము. సో వాళ్ళైతే పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు, పిజ్జా తిన్నారు. ఆ తర్వాత నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నారండి. సాటర్డే కాబట్టి వెజ్ తిన్నారు. మా పాప నేను శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినము. సో మా పాప హాస్టల్లో ఉన్న తను కూడా తినదు. ఇక మంచిగా టైం స్పెండ్ చేసాము ఈవినింగ్ వరకు. ఈవినింగ్ తను మళ్ళీ కాలేజ్లో డ్రాప్ చేయడానికి తీసుకువెళ్ళాము. తను లాస్ట్ వీక్ కొంచెం ఫీవర్ వచ్చి సిక్ అయిందండి. అదే జాగ్రత్తలు చెప్తున్నాం అనమాట, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి. అక్కడ నుంచి మేము బయలుదేరి మెట్రో స్టేషన్కి వచ్చామండి. విపరీతమైన వర్షం. 8:30 అయిపోయింది, ఆటో బుక్ అవ్వట్లేదు, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. ఇక తప్పదని చెప్పేసి మెట్రో స్టేషన్కి వచ్చేసి మెట్రో ఎక్కేసి అయితే ఎల్బీ నగర్ వరకు వచ్చామండి. అక్కడ నుంచి ఇంటికి రావడానికి నానా తంటాలు పడ్డామండి. నైట్ 11 అయిపోయిందనమాట. ఇలా దారుణమైన పరిస్థితి అండి వర్షం పడితే వర్షాకాలంలో హైదరాబాద్లో. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా వర్షాకాలంలో మ్యాక్సిమం టైంకి ఇంటికి వెళ్ళిపోండి. ఇలా ఉంటుందన్నమాట మా పరిస్థితి.